శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు మనకేం చెప్తున్నారో తెలుసా? బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారండి, బిడ్డ, ఇది కేవలం నీ కోసం మాత్రమే. నా బిడ్డ కోసం నేను తీసుకొచ్చిన సందేశం ఇది. నీ కంటపడగానే విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే మనందరి కోసం మన బాబాగారు తీసుకొచ్చినటువంటి ఆ మాటలు విందామా? బాబాగారు ఏమంటారంటే, బిడ్డ, ప్రతిరోజు మంచినే తలచి మంచే చేసే నీకు ఎలాంటి కష్టం రాదు. అసలు నేను రానివ్వను. నువ్వు ఎప్పుడూ కూడా ఇతరులకు మంచే చేయాలి అని వారి మంచి కోరుకునే దానివి తల్లి. అలాంటి నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంగా జీవిస్తావు. ఇతరుల సంతోషంలోనే నీ సంతోషం వెతుక్కుంటున్నావు కదమ్మా. అలాంటి నీకు కాక ఇంకెవరికి ఆనందాన్ని ఇస్తాను చెప్పు? నీ జీవితం అంతా కూడా ఆనందమయం చేసి రంగురంగుల హరివిల్లు వలె చేసే బాధ్యత నాది. ఇక నువ్వు ఏమాత్రం దిగులు పడకు. ఎవరి గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. ఇకపై కేవలం నీ గురించి, నీ కుటుంబాన్ని గురించి మాత్రమే ఆలోచించు తల్లి. నీ కుటుంబాన్ని ఎలా సంతోషపరచాలనేది ఆలోచించు. ఒకరి గురించి బాధపడాల్సిన అవసరం లేదమ్మా. నీకొక విషయం చెప్పనా? ఇతరులకు ఎంత ప్రేమను పంచాలో అంతే పంచాలి. అలా కాకుండా ఎక్కువ ప్రేమను వారిపై చూపితే నీకు మిగిలేది బాధ మాత్రమే అని గుర్తించుకో. అలా నువ్వు వారిపై ప్రేమ చూపించావని అదే ప్రేమని వారి నుంచి ఆశించకు. అలా ఆశించి అది తిరిగి రాలేదని బాధపడకు. ఎందుకంటే నువ్వు వారిపై చూపినంత ప్రేమ నీకు దొరకకపోవచ్చు. అందుకే ఇతరుల దగ్గర నుంచి ఏది ఆశించకూడదు. నీ మిత్రుల కోసం, బంధువుల కోసం, నీ చుట్టూ ఉన్న వారి కోసం ఎంత వదులుకోవాలో అంతే వదులుకోవాలి. అప్పుడే నువ్వు ఆనందంగా ఉండగలవు. ఇంకొక విషయం గుర్తించుకో బిడ్డ, నీ కష్టం, నీ సమస్యలు నువ్వే పరిష్కరించుకోవాలి. ఎవరో ఏదో చేయలేదని మాత్రం బాధపడకు తల్లి. వారు చేయలేదని ఆలోచించకు. అర్థమైంది కదా? నీ సాయి మాటలు గుర్తించుకో బిడ్డ. అప్పుడే నీ జీవితం ఆనందంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇక నువ్వు ఆనందంగా, స్వేచ్ఛగా బ్రతికే రోజులు వచ్చేసాయి తల్లి. ఇక దేనికోసం భయపడకు, బాధపడకు, ఎవరి కోసమో ఆందోళన పడకు, ఎవరి కోసమో ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. ధైర్యంగా ఉండు బిడ్డ. నువ్వు ఏం చేయాలి అని అనుకుంటున్నావో అదే చెయ్యి. మిగతాదంతా నేను చూసుకుంటానమ్మా. నీకు తోడుగా ఎవరున్నా లేకున్నా సరే నీ సాయి తండ్రి ఎప్పుడూ నీతోనే ఉంటాడని గుర్తించుకో. రాబోయే రోజులు నీకు ఆనందాన్ని తెచ్చి పెడతాయి తల్లి. నీ జీవితంలో ఒక మంచి మార్పు జరిపిస్తాను. ఆ మార్పు నీకు చాలా ఆనందాన్ని ఇస్తుందమ్మా. ఇక నువ్వు ఏ పని తలపెట్టినా సరే అందులో విజయం లభిస్తుంది. ఏం చేసినా ధైర్యంగా, నమ్మకంతో చెయ్యి. నీ కష్టకాలం అంతా ముగిసిపోయింది. నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇక నీకు రాజయోగం కలుగబోతుంది తల్లి. ఇకపై నీకు ఎటువంటి కష్టం ఎదురైనా సరే దానిని ధైర్యంగా ఎదుర్కొని నువ్వు విజయం సాధించగలవు తల్లి. అలాంటి ధైర్యాన్ని నేను నీకు ప్రసాదించబోతున్నాను. నీ ప్రతి అడుగులో నేను తోడుండి నిన్ను విజయపదం వైపు నడిపించబోతున్నాను తల్లి. ఇది నీ తండ్రి మాట, నీ బాబా మాటని గుర్తించుకో. ఇక ఆందోళన చెందకమ్మా. ఆనందంగా, ప్రశాంతంగా నిద్రించు. అంతా నేను చూసుకుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈరోజు చెప్పిన సందేశంలో బాబాగారు చెప్పినటువంటి భక్తులు చాలా తక్కువ మంది ఉంటారండి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, వాళ్ళు ఎప్పుడూ కూడా పక్క వాళ్ళ మంచినే కోరుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ఈర్ష, ద్వేషం, అసూయ లాంటివి ఏవి ఉండవు. అలాంటి వారి గురించి ఈరోజు బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్.
మనలో చాలామందిని కూడా ఏదో ఒక విషయంలో కోప్పడటమో, బాధపడటమో, ఈర్ష్య చెందటమో, అసూయ చెందటమో ఏదో ఒకటి చేస్తూ ఉంటామండి. కానీ ఈరోజు బాబాగారు తను చెప్పినటువంటి భక్తులు ఎలా ఉంటారంటే, ఎలాంటి విషయంలో కూడా వాళ్ళు ఈర్ష్య, ద్వేషాలకు పోరండి. వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో సహాయం చేస్తూనే ఉంటారు. అలాంటి వారి గురించి ఈరోజు బాబాగారు ఏమంటున్నారంటే, మీరు మంచివాళ్ళే, మంచే చేస్తూ ఉంటారు. కానీ ఆ మంచి ఎంతవరకు చేయాలో తెలుసా? మీరు నష్టపోకూడదు. మీరు నష్టపోకుండా మంచి చేయాలి. మీరు బాగుంటేనే కదా ఇతరులకి హెల్ప్ చేస్తారు. మరి మీకున్నదంతా వాళ్ళకి పెట్టేసి రేపటి రోజున మీరు యాచించే స్థితికి మీరు దిగజారకూడదు. ఎందుకంటే ఒకవేళ నువ్వు నష్టపోయినప్పుడు ఎవ్వరైనా సరే, అది ఎంత మంచి వాళ్ళైనా సరే, నిన్ను చూసినప్పుడు అయ్యో పాపం అనాల్సిందే కానీ నీకు తిరిగి సహాయం చేయలేకపోవచ్చు. అలా అని వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు, సహాయం చేసే స్థితిలో వాళ్ళు లేకపోవచ్చు. అందుకని నువ్వే జాగ్రత్త పడాలి బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. నీ దగ్గర 10 రూపాయలు ఉంటే రూపాయి సహాయం చేయి. అంతేకాని 10 రూపాయలు సంపాదించే నువ్వు 100 రూపాయలు దానం చేస్తే రేపటి రోజున నీ పరిస్థితి ఏంటి? నీ కుటుంబం పరిస్థితి ఏంటి? అందుకే ముందు మనం బాగుండాలంటే ఏం చేయాలో ఆలోచించాలి. మన ఇంట్లో వాళ్ళు బాగుండాలంటే ఏం చేయాలో ఆలోచించాలి. న్యాయబద్ధంగా ఏం చేసినా సరే, మన సంతోషం కోసం న్యాయబద్ధంగా ఏం చేసినా సరే అది మంచిదే అవుతుంది ఫ్రెండ్స్. ఆ తరువాత నీకు మిగిలిన దాంట్లో చేయదగినంత సహాయం ఇతరులకి చేయాలండి. ఇది మనం చేయాల్సిన పని. అదేవిధంగా బాబాగారు మరొక విషయం కూడా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఎవరిని కూడా ఎక్కువగా అతిగా అభిమానించవద్దు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అతి అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు. ఒకవేళ నువ్వు అభిమానించిన ఆ అభిమానాన్ని ఇతరుల నుంచి నువ్వు కోరుకోవద్దు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. బాబాగారు ఎందుకు ఈ మాట చెప్పారో మనలో చాలామందికి తెలుసండి. మనం ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తామో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం అదే అభిమానాన్ని ఆశిస్తాం. మ్యాక్సిమం చాలామంది చేసే పని అదే. కానీ మనం ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఏ మాత్రం తగ్గినా, వాళ్ళు మనల్ని అవాయిడ్ చేస్తున్నారని తెలిసినా ఆ బాధని తట్టుకోలేమండి. అందుకే బాబాగారు ఏమంటున్నారంటే, ఒకవేళ నువ్వు అభిమానించినా సరే, ఆ అభిమానాన్ని ఎదుటి వారి నుంచి కోరుకోవద్దు, ఆశించవద్దు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే ఓవర్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తామో, అది రీచ్ అవ్వలేనప్పుడు మనం బాధపడతామండి. అలాగే ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా పోతే ఏది వచ్చినా సరే మనం చాలా ఆనందంగా స్వీకరిస్తాం. తన బిడ్డల జీవితం ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని కోరుకునే బాబాగారు ఈరోజు మనందరికీ కూడా ఈ 2 సందేశాలను వినిపించడం జరిగిందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.